పదాలు కరెక్ట్ కాదు అంటుంటే నాకు అసలు నిజంగా సార్ అసలు మామూలుగా దేవతలు వేదాంతాలు వాళ్ళు ఇచ్చిన వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది, మామూలుగా అయితే దయ్యాల వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది. అంటే ఇప్పుడు జరిగిన దాన్ని నేను తప్ప ఒప్ప అని చెప్పట్లేదు సార్. ఈ పదాలు అసలు వాళ్ళకి సూట్ అవ్వలేదు సార్. పార్టీ కార్యాలయం ధ్వంసం చేసి సీసీ కెమెరాలో పడితే పట్టుకోండ్రా బాబు అంటే అసలు అతి గతి లేదు. అసలు ఒక ఎమ్మెల్యే ఎస్సీ ఎమ్మెల్యే మీద, అది కూడా పాపం తాడికొండ ఎమ్మెల్యే అండి తెనాలి శ్రావణ్ కుమార్ గారు, ఆయన ఎస్సీ కోటలోనే కదా అక్కడ ఎమ్మెల్యే, ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు కట్టారు. తెలియక కట్టారా? సాధారణ పౌరుడు కొడుతుంటే మీరు పిఠాపురంలో మిమ్మల్ని దగ్గరుండి గెలిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని దగ్గరుండి గెలిపించినటువంటి వర్మ గారినే మీరు కొడుతున్నారు. మీరు ఇంకెవరికి సొత్తులు చెప్తారమ్మా? ఇంకా మీరు ఎవరికి సొత్తులు చెప్తారు చెప్పండి? వర్మ గారి మీద ప్రేమ కాదు, మనిషికి ఉన్న సంబంధం. అంటే మీరు వర్మ గారి మీద ప్రేమ ద్వేషమా అనేది చూస్తారేమో, అదే చూస్తారేమో. మేము అది చూడట్లేదు. ఎందుకు దాడి చేశారో చెప్పండి. వర్మ గారికి జీవితాంతం జన సైనికులందరూ రుణపడి ఉంటారు. ఈ రోజు కాదు, ఎప్పటికదే మాట. ఈ రోజు మా నాయకుడికి ఆయన ఇచ్చిన గౌరవం కంటే మేము 100 రెట్లు ఎక్కువ గౌరవిస్తాం. అందుకే కొడుతున్నారు జనసేన వర్మ గారిని. ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి. అది వదిలేనమ్మా, మీరు చెప్పేది రండి. మీరు పసుపు కలర్ చొక్కాలు వేసుకున్నప్పుడు రోడ్డు మీద ఆపి కొట్టి వీడియోలు తీసి పెట్టినోడు ఎవడమ్మా? అది వదిలేయమంటారేంటమ్మా? అరే వాళ్ళ నాయకుడిని గెలిపించిన వర్మ గారిని కొడితే అది వదిలేయమండి అంటారేంటి? ఆవిడ ఎవరు కొట్టింది? మీ పార్టీ వాళ్ళే, మీ పార్టీ వాళ్ళే కొట్టింది, గౌరవ వైసీపీ మీ పార్టీ వాళ్ళే కొట్టింది. గెలిపించినందుకు కొట్టారా మీరు? ఆగండమ్మా, మీరు ఆగండి, మీరు కంగారు పడకండి. వర్మ గారికి క్షమాపణ చెప్తున్నారు. మా వాళ్ళు ఎవరు అయి ఉండరు సార్. ఒకవేళ మా వాళ్ళు అయి ఉంటే మీకు నిజంగా పాదాభివందనాలు, క్షమాపణలు. ఎందుకంటే మా నాయకుడు అస్సలు ఒప్పుకోడు. మీరు మా నాయకుడితో సమానం, సర్వసాధారణంగా మీరు A1 A2లో ఉన్నట్టుగా మీరు మీకు ప్యానల్ 2లో ఉన్నారు సార్. మీకు ఆ ప్రాధాన్యత మేము కల్పిస్తాం. మేడం గారు బాధపడుతున్నారు. మేడం గారి కంటే మేము గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం సార్. మేము ఫస్ట్ పిఠాపురం వెళ్ళగానే మా నాయకుడిని కలవం సార్. ముందు వర్మ గారిని కలిసి అన్న బాగున్నారా అన్న, అన్నాకే మా నాయకుడి దగ్గరికి వెళ్తాం. మేము అంత ప్రాధాన్యత ఇస్తామమ్మా. మీరు ఈ రోజు పార్టీ కార్యాలయం ధ్వంసాలు చేసినప్పుడు లేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ ముట్టడి చేస్తుంటే లేదు. స్వేచ్ఛట, రైట్ టు ఆర్టికల్ 19 వ్యక్తిగత స్వేచ్ఛలు ఇచ్చారు మీరు. ఈ రోజు చిన్న పోరగాళ్ళు కొడాలి నాని అన్న మాటలకో, వల్లభనేని వంశీ ఏదైతే తల్లి భువనేశ్వరమ్మ మాట్లాడుకో కొంత తిరగబడుతుంటే కూడా ఎక్కడికక్కడ చంద్రబాబు గారు ఖండిస్తున్నారమ్మా. ఆయన సంగతి అందరికీ తెలుసమ్మా. ఈ రోజు ఎమ్మెల్యేలకు కూడా పిచ్చి పనులు చేయకండి. అభివృద్ధి కోసం మనం వచ్చాం, మన ప్రాధాన్యత అభివృద్ధి మీద పెట్టండి. మీరు ఇంకోటి చేయకండి అంటూ మందలించడంలో ఆయన ముందుంటారు. అయినా మాకంటే మా ఆవేశం సంగతి మీకు తెలుసు కదా తల్లి. ఎప్పుడు ఆవేశం వస్తే అప్పుడే కక్కేస్తాం. వాళ్ళు కడుపులో పెట్టుకొని గెలిచాక ఇప్పుడు బయట పెడుతున్నారు పాపం. మేము అలా కాదు కదా, మాకు తెలుసు, మా సంగతి మీకు తెలుసు కదమ్మా బాగా. మమ్మల్ని అస్సలు కదిలించలే. మా పార్టీ కార్యాలయం కూడా ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది, ఒక్కడు కూడా ఒక రాయేడు. ఎందుకంటే మా సంగతి తెలుసు. మాకు ఎప్పుడు కోపం వస్తే అప్పుడే స్టేషన్లు అయినా, జైలు అయినా, దెబ్బలైనా, తినాలన్నా, కొట్టించుకోవాలన్నా, కొట్టాలన్నా మేమేనమ్మా. మా బ్రాండ్ ఎప్పుడు సైన్యమే, బోర్డర్ల యుద్ధమే. సో ఇటువంటి పరిస్థితుల్లో వర్మ గారికి మీడియా ముఖంగా క్షమాపణ చెప్తున్నామండి. దానికి కారణాలు ఏవైనప్పటికీ వాట్ ఎవర్ ఇట్ మేబీ జనసేన అయి ఉండదు. ఒకళ్ళు అయి ఉంటే క్షమాపణ అండి. మీరు మా సార్ దృష్టిలో మా సార్ తర్వాత మీరే సార్. పిఠాపురం వచ్చి మిమ్మల్ని కలవకుండా మా సార్ని కూడా కలవం సార్. ఇది మేము మీకు ఇచ్చే గౌరవం. సో ఎనీవే, ఈ రోజు దాడులకి శిక్షలు అయితే పడతాయండి. అది ఎవరైనా కానీ ఈరోజు పోలీసు వారు చట్టరీత్యా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. అదే రకంగా నిన్న కూడా కొడాలి నాని ఇంటి మీదకి కోడిగుడ్లు వేస్తున్నాడు. హర్షిత్ అని పాపం అమరావతి బిడ్డ, అతను కూడా బీటెక్ ఏదో చదువుతున్నాడు. చిన్న పిల్లలు రాజకీయాల్లోకి రాకండమ్మా, కేసులు వేయాలి వాళ్ళేదో అన్నారని మీరు అదే అనకండి. ఎందుకంటే చట్టపరంగా మనం వాళ్ళని ఎదుర్కొందాం. బోల్డ్ కేసులు ఉన్నాయి, పెండింగ్ కేసులు తిరగదొడితే చాలు. మనం కొత్తగా కేసు ఎక్కర్లా. చాలా కేసులు ఇంతవరకు బెయిల్ కి రాలేదు. ఆయన కోర్టుకు, విజయవాడ కోర్టులో నాని అన్న మీద, కొడాలి నాని గారి మీద బోల్డ్ కేసులు ఉన్నాయి. నాని అన్నని సర్వసాధారణంగా కోర్టుకు పిలిపిద్దాం. అంతేకాని కోడిగుడ్లు వేసుకుంటే వస్తాడు బయటికి? కోర్టు నోటీసులు ఇద్దాం, తమ్ముడు వస్తాడు. అప్పటి వరకు మీరెందుకు ఆ బాధని బయటకు కక్కడం? కొంచెం ఓర్పుగా ఉండండి. చట్టం చూసారుగా ఇప్పుడు ప్రజల తీర్పు ఎలా ఉందో, ఇంకా గొప్పగా వస్తుంది. మనం అభివృద్ధిలో ముందుకెళ్దాం, నాయకుడు ఆదేశాలకు పనిచేద్దాం, డిసిప్లిన్ గా ఉందాం అని నా వాదన. రజనీ గారు ఏంటి రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా? రెడ్ బుక్ రాసినోడు పాప నారా లోకేష్ అన్నండి. మేమైతే ఎప్పుడు బుక్ అప్పుడే ఇంప్లిమెంట్ చేస్తాం. మాకు పుస్తకాల్లో రాసే అంత ఓపిక ఓర్పు ఉండదండి బాబోయ్.
సో సార్ అదే కాదు, కొడాలి నాని గారికి పిలిపిద్దాం అంటున్నారు, అంటే అరెస్ట్కి రంగం సిద్ధం చేస్తున్నారా కొంతమందిని? ఆయనది రెడ్ బుక్ లో ఏముందో నాకు తెలియదు కానీ పెండింగ్ కేసులు అండి. యాజ్ అన్ అడ్వకేట్ గా మీకు తెలుసు కదా వర్మ గారు, విజయవాడ కోర్టులో చాలా పెండింగ్ కేసులు ఆయన ఉన్నాయి. చాలా సార్లు రమ్మన్నా, కోర్టుకి రమ్మన్నా అక్కడ సంతకం పెట్టాలి, ఇక్కడ బట్టన్ నొక్కాలని ఆయన చెప్పినట్టుగా ఈయన కూడా సన్న బియ్యం బండ బియ్యం అంటూ ఏదో చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు అవేమి లేదండి. నెక్స్ట్ మంత్ నుంచి ఆయన కేసులన్నీ తిరగదోడతారు. పెండింగ్ వాటన్నిటికీ చక్కగా కొడాలి గారు వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంకా చాలా కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చూస్తారు. ఎందుకంటే చట్టబద్ధంగా ఎదుర్కొందాం, అంతేగాని దాడులకి పెనుదాడులు కరెక్ట్ కాదు. చంద్రబాబు గారు అస్సలు ఒప్పుకోరండి. డిసిప్లిన్ గా అభివృద్ధి చేసుకుందాం. రైట్. రామ్ కుమార్ గారు, ఏం జరుగుతుంది ఏపీలో? చాలా దారుణాలు చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ఏంటి అన్నది. వరం గారు నమస్తే అండి, అలాగే మిగతా మిత్రులు కూడాను. ముందుగా మీడియా టైప్